వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన 4 చిన్నారులు గల్లంతవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారుల బట్టలు, చెప్పులు నీటి కుంట ఒడ్డున కనిపించడంతో వారు ఈతకు వెళ్లి ప్రమాదానికి గురైనట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత చిన్నారుల ఆచూకీ లభించింది. ఈ ఘటనతో చెరువు కొమ్ముపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన 4 చిన్నారులు గల్లంతవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారుల బట్టలు, చెప్పులు నీటి కుంట ఒడ్డున కనిపించడంతో వారికి ఈత వెళ్లి ప్రమాదానికి గురైనట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత చిన్నారుల ఆచూకీ లభించింది. ఈ ఘటనతో చెరువు కొమ్మిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం సుమారు 10 గంటలు ఆ ప్రాంతంలో 4 పిల్లలు, ఒకే కుటుంబం నుంచి 3, ఇంకొక కుటుంబం నుంచి ఒకళ్ళు, మొత్తం 4 పిల్లలు. అంటే మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు బహుశా ఈతకాయలకని చెప్పి వచ్చి ఉండొచ్చు. ఇంటి దగ్గర నుంచి సుమారు 10 గంటలు ఆ ప్రాంతంలో బయలుదేరి వచ్చి తర్వాత ఇంటికి రిటర్న్ రాకపోయేటప్పటికి వీళ్ళల్లో అభిరామ్ అని చెప్పేసి వాళ్ళ మదరు ఈ పిల్లాడి కోసం అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు మనకు చెరువు కొంపాలెం నుంచి కందులూరు వెళ్ళేటటువంటి డొంక అక్కడ ఉన్నటువంటి ఒక కుంట దగ్గర, నీళ్ళ కుంట దగ్గర వాళ్ళ అబ్బాయి బట్టలు గమనించడం జరిగింది 1 గంట ఆ సమయంలో. అప్పుడు సాయి అని చెప్పేసి ఇదే విలేజ్ ఒక అతను ఆమెతోటి పాటు వచ్చి నీళ్లలో దిగి చూసేటప్పటికు కాలికి బాడీ తగిలినట్టుగా అనిపించింది. అందువల్ల అందరూ కూడాను 4 కూడా నీళ్ళల్లో ఉండొచ్చు అన్నటువంటి ఉద్దేశం చొప్పున అందరూ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. దాంతో డిఎఫ్ఓ గారికి కూడా కాల్ చేస్తే వాళ్ళ ఏడిఎఫ్ఓ గారు వాళ్ళ టీము వచ్చారు. అందరూ వాళ్ళే బోట్ తీసుకొని మొత్తం కుంటంతా వెతికి 4 బాడీలను కూడాను ట్రేస్ చేయటం జరిగింది. దురదృష్టం ఏంటి అని అంటే 4 పిల్లల్లో ఒక 2 పిల్లలు అభిరాము, సుశాంత్ అని చెప్పేసి ఇద్దరు కూడా సొంత అన్నలదమ్ములు. ఇంకొక అబ్బాయి వచ్చేసి అభిరామ్ అని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ బంధువే. అట్లా ఒక కుటుంబంలో నుంచి 3. ఇంకొక అబ్బాయి వచ్చేసి చిన్ను అని చెప్పేసి పిలుస్తారు, దినేష్. ఆ అబ్బాయి వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయి. వీళ్ళు ఈతకాయల కానికి వచ్చి బహుశా స్విమ్మింగ్ అని చెప్పి దిగి ఉండొచ్చు. స్కూల్కి సెలవులు అవటం వల్ల అందువల్ల 4 కూడాను ప్రమాదవశాత్తు చనిపోయారు. విచారకరమైనటువంటి సంఘటన. ఏడిఎఫ్ఓ గారు వాళ్ళ టీం అయితే బాగా శ్రమించి 4 బాడీలను కూడాను బయటకు తీయటం జరిగింది. వాళ్ళను 4 బాడీలు కూడా ఇప్పుడే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఉదయం సుమారు 10 గంటల
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన 4 చిన్నారులు గల్లంతవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారుల బట్టలు, చెప్పులు నీటి కుంట ఒడ్డున కనిపించడంతో వారు ఈతకు వెళ్లి ప్రమాదానికి గురైనట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల ఆచూకీ తర్వాత లభించింది. ఈ ఘటనతో చెరువు కొమ్ముపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం డిస్టిక్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, అసలు విద్యార్థులు అంటే ఇంకొక వారం రోజుల్లో స్కూళ్ళు రీఓపెన్ అవుతున్న సందర్భంలో ఇలాంటి ఘటన చూసుకోవడం నిజంగా ఒక విషాదకరంగానే మారింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? సురేంద్ర ఇప్పుడు మనకి ఇక్కడైతే పరిస్థితి అయితే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఇప్పటికే బోర్లు వినిపిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. విజువల్స్ లో పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. ఒంగోలు శివారులోని చెప్పండి కిషోర్. ఒంగోలు శివారులోని ప్రాంతంలో ఉన్న ఈ కుంటలో పిల్లలు ఆడుకోవడానికని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 4 పిల్లలు ఆడుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఈత కొడదామని చెప్పి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఎదురుతో వాళ్ళు బట్టలు, చెప్పులు బయట వదిలేసి పోవడంతో జనాలు చుట్టూన్న స్థానికులు గమనించి ఇక్కడ పిల్లలు ఏదో జరిగిందని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అప్పటికే తల్లిదండ్రులు ఎత్తుకుంటూ ఈ పిల్లలు ఎటువైపు వెళ్ళారని చెప్పి వెతుక్కుంటూ రావడంతో ఆ కుండ దగ్గర వాళ్ళు ధరించిన దుస్తులు కానీ, చెప్పులు కానీ అరే మన పిల్లలు ఇక్కడ ఉన్నారని చెప్పి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులు రావడం, వాళ్ళతో పాటు ఈ గజ ఈతగాళ్ళను కూడా పిలిపించారు. ఆ గజ ఈతగాళ్ళు కూడా అంత చెరువులో అంతా వెలికి తీయడానికి ప్రయత్నించారు. అయితే చాలాసేపటి తర్వాత ఈ వర్షం కూడా పట్టడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అప్పటికే పిల్లలు లోపలికి పోవడం, మునిగిపోవడం, చనిపోవడం కూడా జరిగింది. విగత జీవితులైన పిల్లల్ని బయటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఘటనా స్థలాన్ని వచ్చారా? అక్కడ ఏమైనా పిల్లలకు సంబంధించి ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించడం లాంటి ఏదైనా అనౌన్స్ చేశారా? అంటే ఇది యాక్చువల్ గా ఊరి చివరి నుండే శివారు ప్రాంతంలో ఉండే చిన్న కుంట. దీనికి చుట్టుపక్కల ఎవరు సెక్యూరిటీ కానీ ఏమి ఉండదు. మామూలుగా ఆ పశువులు నీళ్లు తాగడానికి వాటికి ఉపయోగించే కుంట మాత్రమే. అందువల్ల ప్రజలు కూడా అక్కడ పెద్దగా తిరిగే పరిస్థితి ఉండదు. అది ఒంగోలు నుంచి కందులూరు వెళ్లే గ్రామ ప్రాంతంలో ఒక మూలంలో ఉండే ప్రాంతం అది. అందువల్ల జనాలు కూడా పెద్దగా తిరిగే పరిస్థితి ఉండదు. అయితే నిత్యం ఉన్న ప్రదేశంలో పిల్లలు ఆడుకుంటూ ఆ నీళ్ళని చుట్టంతో ఈత కూడా ఉన్న సరదాతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ బట్టలు ఇవి చూసి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తల్లిదండ్రులు ఎదుర్కొంటూ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే ఒకే కుటుంబంలో 2 పిల్లలు, బంధువుల కుటుంబంలో 1 పిల్ల, అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 పిల్లలు ఇక్కడ మరణించడం కొంచెం బాధాకరమైన విషయమే. అయితే అక్కడ నిజంగా గ్రామంలో విషాద ఛాయలు, ఆ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఒకే కుటుంబంలో అన్నదమ్ములు చనిపోయారు. అలాగనే ఆ చనిపోయిన ఆ తండ్రి యొక్క చెల్లెలు కొడుకు కూడా చనిపోయాడు. అంటే ఒకే కుటుంబంలో 3 పిల్లలు మరణించడం జరిగింది. దీని మీద పాపం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కిషోర్. Babu, babu, babu.